పుస్తకంలో ఒక పేజీలో ఉన్నదానికి ఇంకొక పేజీలో ఉన్నదానికి పొంతన లేదు. 40 మంది వ్యక్తులు ఒకరికొకరు సమకాలీనులు కాదు. ఒకరు ఒక కాలంలో జీవిస్తే ఇంకొకళ్ళు ఇంకొక కాలంలో జీవించారు. 1600 సంవత్సరాల కాలంలో ఓ పుస్తకం రాస్తే ఆ పుస్తకం అంతా కూడా ఒక్క యేసుక్రీస్తు గురించే మాట్లాడింది. 66 పుస్తకాలు కూడా 66 పుస్తకాలు కూడా ఒకదానికి పొంతన ఉంది, విరుద్ధత లేదు. భగవంతుడు రాయించకపోతే ఇంకెవరు రాయించినట్టు ఈ పుస్తకాన్ని? అది చాలదు, విజ్ఞత చెప్పదు మనకు ఆ మాట. ప్రపంచంలో మీరు ఏ మత గ్రంథమైనా తీసుకోండి, ఇలాంటి మత గ్రంథం మీకు దొరకదు. ఖురాన్ ఒక్క ఆయనే రాశాడు, భగవద్గీత ఒక్క ఆయనే రాశాడు, భాగవతం ఒక్క ఆయనే రాశాడు. మీరు ఏ పుస్తకం అయినా తీసుకోండి, ఇది 40 మంది రాశారు, కానీ ఒకదాని